దేవునికి స్తోత్రములు. అందరూ బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క మహాకృప చేత అన్ని వేళల్లో మనం కాపాడబడుతున్నాం. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మన జీవితాల్లో దేవునిని హెచ్చించాలి. కొన్నిసార్లు మనుషులు తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు, గొప్ప చేసుకుంటా పొగుడుకుంటూ ఉంటారు. నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఎవరైతే తాను తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. దేవుని హెచ్చించాలి, దేవుని గొప్ప చేయాలి, దేవుని ఘనపరచాలి. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి నీవు భయపడాలి, దేవునికి లోబడాలి, పశ్చాత్తాప హృదయం ఉండాలి. దొంగలు ఇద్దరు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇటువైపు అటువైపు కూడా మరి ఇద్దరిని దొంగల్ని యేసుతో సిలువేశారు. యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నారు. ఎడమ చేతి మీద ఉన్నటువంటి దొంగ మరి యేసు ప్రభు వారిని ఎంతో అవమానంగా మాట్లాడుతున్నావు. నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించండి. రెండవ దొంగ అంటాడు, మనకి ఇది న్యాయమే, మనం తప్పు చేస్తాం, ఆయన నీతిమంతుడు, ఆయన ఏ పాపం చేయలేదని చెప్పి పశ్చాత్తాపడి యేసు నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెంటనే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని వాగ్దానం చేశారు. చూసారా? పశ్చాత్తాప హృదయం ఉండాలి. మనము కాదు గొప్ప చేసుకునేది, మనం తగ్గించుకోవాలి, ప్రభుని హెచ్చించాలి, మహిమపరచాలి. ప్రియబిడ్డ, నువ్వే కష్టంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, మనశ్శాంతి లేదా, నీ ప్రభు నీ హృదయంలో వేదన తీసివేసే దేవుడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసే దేవుడు. నమ్ముచున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచేవారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపడని అంటున్నారు. విశ్వాసాన్ని కాపాడుకోండి. ప్రేమగల దేవుని రాకడ ఆసన్నమైపోతుంది. ఈ తరంలోనే ఆయన వచ్చేయచ్చు, చెప్పలేం. ఆయన రాకడ ఎప్పుడో ఎవరికి తెలియదు. నిన్న నేడు రేపు ఆయన ఏకరీతికున్నటువంటి దేవుడు. కాబట్టి నీ విశ్వాసాన్ని బలపరుచుకో. దేవాతి దేవుడు నీకెంతో గొప్ప మేలు చేస్తూ నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు మరి ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నావా, హెచ్చిస్తున్నావా, గణపరుస్తున్నావా? ప్రియబిడ్డ, నీకు వ్యాధి, బాధ, కష్టం, ఆర్థిక పరిస్థితులు, రుణాల ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీకు విడుదల కలుగుతుంది. నమ్ము, విశ్వసించు. నమ్ముటి నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యం. నమ్మండి, ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువా, నా జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుండి విడిపించమని ప్రార్థించినప్పుడు జరుగుతుందని నమ్మండి. మీ జీవితానికి మంచి మేళ్ళు కలుగుతాయి. ఎవ్వరూ భయపడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు తండ్రి. ప్రభువా, నిన్ను ఘనపరచుటకును హెచ్చించుటకును ప్రతి ఒక్కరికి నేర్పండి. ప్రభువా, సర్వ ప్రపంచాన్ని కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. ప్రభువా, స్వదేశాల బిడ్డలను కాపాడండి. అయ్యా, ఎంత గొప్ప దేవుడు మా తండ్రి. మా కొరకై రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచిన మృత్యుంజయుడా, నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగునుగాక. అలాగే ప్రభువా, చేతులు పనులు చేసుకునే బిడ్డలు దీవించండి, వ్యాపారస్తులను దీవించండి, సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. దేశాలకు శాంతి, భద్రతలు ప్రభువా. సమస్యలు, రుణాలు ఉన్న బిడ్డలకు విడిపించండి ప్రభు. ఆర్థిక పరిస్థితులు, వ్యాధి బాధలను తెప్పించి మహిమ పొందండి. యవన బిడ్డలను భద్రపరచు. శక్తిగా లేసైనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.